ప్రియమైన విద్యార్థులారా, అందరికీ శుభోదయం. ఈరోజు మీ అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చెప్పిన పాఠాన్ని విని చక్కగా అర్థం చేసుకొని నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఈరోజు మనం శతక పద్యాల గురించినటువంటి పరిచయం చేసుకుందాము. మీరు మన యొక్క తెలుగు నేల మీద తల్లులు పిల్లలు మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ యొక్క పద్యాలను చెప్తూ ఉంటారు. మొట్టమొదటిగా మనం ఎక్కువగా కృష్ణ శతకంలోని పద్యాలు చెప్తూ ఉంటారు. మీరందరూ విని ఉంటారు, నేర్చుకుని ఉంటారు. నీవే తల్లివి తండ్రివి, నీవే నాతో నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ. ఈ విధంగా ముందరగా మనకి ఆధ్యాత్మికమైనటువంటి విలువలను మనలో పెంపొందించడానికి మన తల్లిదండ్రులు మనకి, లేకపోతే బామ్మ, లేకపోతే అమ్మమ్మ, నాయనమ్మ, వీళ్ళందరూ కూడా మనకి ఈ పద్యాలతో మనకి వాళ్ళకంటే ముందర ఈ శతక పద్యాలను మనం నేర్చుకుంటాము. సరే, అటువంటి శతక పద్యాలను గురించినటువంటి పరిచయం ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. అసలు మీరు ఈ శతకము అనేటువంటి పదాన్ని ఎక్కడ విని ఉంటారు, ఎక్కడ విన్నారు చెప్పండి? మనం చాలాసార్లు విన్నాం. విక్రమార్క శకము, అలాగే ఇంకా శాలివాహన శకము. శకము అంటే ఏంటి? ఒక 100 సంవత్సరాల సమయంలో ఆ సమయంలో ఎవరైతే మహాపురుషులు ఉన్నాడో ఆ యుగానికి, కాబట్టి వాళ్ళ పేరు మీద ఆ 100 సంవత్సరాలకి ఇప్పుడు విక్రమార్కుడు పరిపాలించినటువంటి ఆ సంవత్సరాలలో ఆ శకానికి విక్రమార్క శకమని, శాలివాహన మహారాజు పరిపాలించిన దానికి శాలివాహనుడు. అలాగే గాంధీ గారు జీవించి మనందరికీ కూడా ఏ విధంగా స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టి ఆ విధంగా ఆయన మనకి జాతి పిత అయ్యారు కదా, ఆయన జీవించినటువంటి ఆ 100 సంవత్సరాలకి గాంధీ శకం అని చెప్పి మనం విన్నాం. సో ఈ విధంగా మొదట శకము గురించి విన్నాం, 100 సంవత్సరాలు. అలాగే తర్వాత శతము, శత అంటే 100 కదా. కాబట్టి అలాగే తర్వాత ఇంకా మీకు కవుల గురించి, రాజుల గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన 11వ శతాబ్దికి చెందినవాడు, 12వ శతాబ్దికి చెందినవాడు. ఇక్కడ మనం శతాబ్ది విన్నాం. శత అంటే ఏంటి? ఇప్పుడు 100 అనేటువంటిది తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం శతకం అంటే ఏం చేస్తాం? శతకం అంటే ఏంటంటే అసలు ఇది శతక ప్రక్రియ అన్నమాట. మన సాహిత్యంలో కథలు, నాటకాలు, ఈ విధంగా రకరకాల ప్రక్రియలు మనం నేర్చుకున్నాం కదా. కథ, కథానిక, నాటిక, పద్యము, గద్యము. అలాగే దీనికి కూడా ఒక శతక ప్రక్రియ అంటే, ఈ యొక్క శతక ప్రక్రియ పద్యాలకు సంబంధించినది. అంటే ఈ శతకాలన్నీ కూడా పద్యాలు అన్నమాట. ఈ యొక్క శతకము అంటే ఏంటంటే 100 పద్యాలు కలది. సామాన్యంగా 100 పద్యాలు అంటారు, కానీ ఇది 100 కంటే మించి 108 కూడా ఉన్నటువంటిది. కాబట్టి ఈ విధంగా మనకి 100 పద్యాలకు పైబడి రాసినటువంటి దాన్ని శతకము అని చెప్పాము. ఇంకొకటి ఏంటి? ఈ శతకములో ఈ శతకాలని ముక్తకాలు అంటారు. ఏమంటారు? ముక్తకము. ముక్తకము అంటే ఏంటంటే వదిలివేయడం. ఏంటి వదిలివేయడం? ఏ పద్యానికి అర్థాన్ని, ఆ యొక్క పద్యంలో ఆ అర్థం అక్కడి వరకే, ఆయన చెప్పదలుచుకున్నటువంటి విలువ ఏమైతే ఆధ్యాత్మిక విలువన, మానవతా విలువన, లేకపోతే సమాజం శ్రేయస్సు కోరి ఆ కవి ఆ పద్యంలో ఏం చెప్పదలుచుకుంటే అక్కడి వరకు చెప్పి వదిలేస్తారు. ఉదాహరణకు చూడండి, మీరు వేమన శతకం నేర్చుకున్నారు. మనం శతకాలు కొన్ని నేర్చుకున్నాం ఇక్కడ. కృష్ణ శతకము, వేమన శతకము, సుమతి శతకము, కుమార శతకము, దాశరథి శతకము. ఇలాగ మీరు 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పద్యాలు నేర్చుకున్నారు మీ యొక్క పాఠ్యపుస్తకంలో, తెలుగు వాచకంలో ఉన్నటువంటివి. అలా నేర్చుకున్నప్పుడు మీరు గమనిస్తే కనుక ఈ యొక్క శతకములు అన్నీ కూడా పద్య రూపంలో ఉండటం గమనించారు. వేమన శతకంలో మీరు గమనించండి, ఇక్కడ ఏ పద్యానికి ఆ పద్యం నేను ఆ యొక్క ఆ విలువ ఏదైతే కవి చెప్పదలుచుకున్న విషయాన్ని ఆ పద్యంతో వదిలేస్తారు. మళ్ళీ 2వ పద్యంలో ఇంకొక విషయాన్ని చెప్తారు. ఇది ఒకదాని నుంచి ఒకదానికి అదే విషయాన్ని ఆయన తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అది ముక్తకము అంటే వదిలిపెట్టబడినది. అందులో చెప్పవలసిన విషయాన్ని అక్కడే వదిలిపెట్టేస్తారు. ఒకసారి చూద్దాం, చూడండి. అనగనగరాగ మతిశైలుచున్
మళ్ళీ రెండవ పద్యంలో ఏం చెప్పాడు ఇందులో, ఏదైనా కానీ ప్రయత్నం చేస్తే సాధించలేనిది లేదు అని చెప్పి ఈ పద్యంలో చెప్పదలుచుకున్నాడు కవి. ఆ విషయం చెప్పేశారు. తర్వాత ఇంకొకటి, ఉప్పు కప్పురము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవీరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. మనుషులందరూ చూడటానికి ఒకేలాగా ఉంటారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు చూడటానికి ఒకలాగే ఉంటారు. కానీ ఆ వాళ్ళలో మంచివాళ్ళు వేరు, మా మహానుభావులు వేరు, చెడ్డవాళ్ళు వేరు, మనం వాళ్ళని గుర్తించలేము అని చెప్పి ఏ విధంగా చెప్పారు. మీరు అంటే ఏంటి, ఈ పద్యంలో ఒక విషయం చెప్పారు, ఇంకొక పద్యంలో ఒక విషయం చెప్పారు. అలాగే మనం స్మృతి శతకంలో చూస్తే, ఎప్పటికీ ఎది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్నుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడి ధన్యుడు సుమతి అన్నారు. ఇప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్తూ ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నాడు మనకి, చక్కటి నీతి సూత్రాలు. ఈ సమాజంలో మనం మంచివాళ్ళుగా ఏ విధంగా మెలగాలి, అందరితో కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి, ఎవరితో పోట్లాట లేకుండా అందరితో కలిసిమెలిసి ఏ విధంగా మనం జీవించాలి అని చెప్పి ఒక్కొక్క పద్యంలో ప్రతి శతకకర్త కూడా అంటే శతక కవి కూడా మనకి ఈ విధంగా సమాజంలోని నీతులను విలువలను చక్కగా మనకి వివరించారన్నమాట. అటువంటి పద్యాలను మనం ఇప్పుడు నేర్చుకోబోతూ ఉన్నాము ముందరి తరగతిలో. తర్వాత చూడండి, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ముక్తకము అని నేర్చుకున్నాం. శతక పద్యాలలో ఉన్నటువంటి ప్రతి పద్యం కూడా ఒక ముక్తకము, అంటే వీటిని ముక్తకాలు అంటారు. విడిచిపెట్టడం అంటే ఏ పద్యానికి ఆ పద్యం నేర్చేసుకోవడం, తర్వాత వేరే పద్యంలోకి వెళ్ళినప్పుడు వేరే అర్థం వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి శతకం, ఈ శతకం దేనికి సంబంధించింది, ఎవరిది అని ఎలా తెలుసుకుంటాము. ప్రతి శతకంలో కూడా ఒక మకుటము ఉంటుందన్నమాట. మకుటము అంటే కిరీటం. మకుటం అంటే కిరీటం, తలపై ధరించేదన్నమాట. తలపై ధరించేది ఏదైనా ఒక మకుటం, తల మీద ఒక మంచి కిరీటం కిరీటము అని పెట్టి కిరీటము కిరీటము మన తల మీద ధరించామనుకోండి, అదేంటి మనకు ఒక అందాన్ని ఇస్తుంది అనమాట. కిరీటం ఏ విధంగా ఒక మనిషికి అందాన్ని ఇస్తుందో అలాగే పద్యంలో ఉన్నటువంటి ఈ మకుటం కూడా ఆ పద్యానికి చక్కటి అందం ఇస్తుంది. అంతేకాదు ఆ మకుటాన్ని గురించి గుర్తించితే కనుక మనము ఆ మకుటం ఎవరిది, ఏ శతకకర్తది. ఇప్పుడు విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది మనకి వేమన యొక్క మకుటం అనమాట. ఆ వరుస చదవగానే పద్యంలో ఆ పాదం చదవంగానే చివరిలో ఆ చదవంగానే మనకి తెలుస్తుంది, ఓహో ఇది వేమన రాసినది. అలాగే సుమతి అని వస్తుంది, అంటే సుమతి శతకకర్త, ఎవరు రాశారు దాన్ని అని చెప్పి మనకి కర్త పేరు తెలుస్తుంది. సుమతి శతకాన్ని, వేమన శతకాన్ని ఎవరు రాశారు, వేమననే రాశారు. అలాగే సుమతి శతకాన్ని ఎవరు రాశారు, బద్దెన రాశారు అనమాట. కాబట్టి ఈ విధంగా అలాగే కుమార శతకము, అలాగే పక్కి అప్పల నరసయ్య కవి గారు మనకి కుమార శతకాన్ని రాశారు. అలాగే దాశరథి శతకం మనకి తెలిసి కంచె ఎవరైనా రామదాసన్ అని చెప్పుకునేటువంటి ఆయన రాశారు. ఈ విధంగా మనకి ఆ మకుటము, ఆ కిరీటం, ఆ మకుటం పద్యంలో ఉన్నటువంటి చివరి పాదంలో మనకి ఎక్కువగా ఇది గమనిస్తూ ఉంటుంది. కాక కొందరు కవులు పద్యంలో 2 పాదాలు కూడా మకుటాన్ని చేసేశారు. ఇప్పుడు దాశరథి శతకంలో వాటిల్లో దాశరథి కరుణాపయోనిధి అని చెప్పి మనకి వస్తూ ఉంటుంది. అలాగా ఆ చివర పాదంలో ఉన్నటువంటి మకుటాన్ని చూసి మనం యొక్క ఆ కవిని గుర్తిస్తామన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క శతక పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం ఏమైతే విషయంలో నేర్చుకున్నామో మరొకసారి పునశ్చరణ చేద్దాము. ఇప్పుడు మనం శతకము అంటే 100 లేదా 100 కంటే ఎక్కువ పద్యాలు ఉన్నటువంటి దాన్ని శతకము అంటామని చెప్పుకున్నాము. శతకం అనేది ఒక పద్య ప్రక్రియలో ఒక భాగం అని నేర్చుకున్నాము. అలాగే ఈ శతకతోని యొక్క పద్యాలు ఆ సమకాలీన సమాజాన్ని మనకి ఎత్తి చూపుతాయన్న విషయాన్ని కూడా మన పద్యాల ద్వారా తెలుసుకున్నాం. అలాగే మానవులలో నైతిక విలువలను మనకి పెంపొందిస్తాయి. ఆ తర్వాత నీతిని, జీవితానుభవాలను, భక్తిని,
వైరాగ్యాన్ని ఈ శతక కవులు తమ యొక్క పద్యాలలో చెప్తూ వచ్చారు. అలాగా అంటే ఉదాహరణకి మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎట్లాంటి స్నేహితులను మనం ఎన్నుకోవాలి, అలాగే సమాజంలో ఉన్నటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి, మనం ఎటువంటి మార్గాన్ని ఎన్నుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాము, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఇవన్నీ కూడా మనకి చెప్పారు అని చెప్పేసి ఈ శతక పద్యాల యొక్క మనం అసలు ఎందుకు నేర్చుకోవాలన్న ఆవశ్యకత, ఇది ఒక కాలానికి సంబంధించింది కాదు. అప్పుడెప్పుడో శతక కవులు ఎన్నో శతాబ్దంలో 16వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో పద్యాలు రాశారు కదా, అవి మనకి ఇప్పుడు ఉపయోగిస్తాయా అని అనుమానమే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పటికీ కూడా మన సమకాలీన సమాజంలో ఈ రోజు కూడా ప్రతి పద్యంలో ఉన్నటువంటి భావాన్ని మనం అనుసరించి మనం దానిలో మేలును మంచిని పొందవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే తర్వాత ఇంకొక విషయం నేర్చుకున్నాం, అదేంటి, శతక పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏంటి, ఏ పద్యం ఆ పద్యము స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత ప్రతి శతక పద్యం కూడా దానిలో మకుటం ఉంటుంది. ఆ మకుటమును బట్టి మనం ఆ శతకాన్ని ఎవరు రాశారు అనేటువంటిది మనం గుర్తించవచ్చు. ఇంకా శతక పద్యాల్లో మనం చాలా ఎక్కువగా నేర్చుకునేది తేటగీతి ఆటవిలది పద్యాలు. అంటే ఈ తేటగీతి ఆటవిలది పద్యాలు మనం 2-3 సార్లు వినగానే, ఎల్కేజీ పిల్లాడు కూడా మనకి పద్యం చెప్పేస్తాడు చక్కగా, 2 సార్లు వినగానే 3వసారి ముందుగా చెప్పేస్తూ ఉంటాడు. దాని అర్థం తెలుసుకోలేకపోయినా కానీ దాని అర్థం తెలుసుకోగల ఆ వయసులో, తర్వాత ఆ అబ్బాయికి తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా తేటగీతి ఆటవలది పద్యాలలో మనకి వేమన శతకం, సుమతి శతకం, అలాగే ఇంకా కృష్ణ శతకం ఇవన్నీ రాశారు. అలాగే పెద్ద పెద్ద పద్యాలు కూడా ఉన్నాయి మనకి, సీస పద్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ దాసరథి శతకము ఇవన్నీ కూడా మనకి తర్వాత సర్వేశ్వర శతకము ఇవన్నీ కూడా కొంచెం కష్టమైనటువంటి పద్యాలు. మన 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి అలాగే 7వ తరగతిలో కూడా మనం ఈ పద్యాలు కొంచెం కష్టమైనటువంటి పదాలతో కూడిన పద్యాలు నేర్చుకుంటాం. కానీ చిన్న వయసులో మాత్రం ఈ యొక్క వేమన శతకం, కృష్ణ శతకం, సుమతి శతకం ఇటువంటి పద్యాలను మనం నేర్చుకొని ఆనందిస్తూ ఉంటాం. అప్పుడు ఆనందిస్తాము, ఇప్పుడేమో దాని అర్థం తెలుసుకొని దాని యొక్క ప్రయోజనాన్ని మన యొక్క జీవితంలో, నిత్య జీవితంలో వాటిని ఆచరిస్తూ మనం దాని యొక్క ప్రయోజనాన్ని పొందితే కనుక మన అంత గొప్పవాళ్ళు ఇంకెవరు కూడా ఉండరని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇది ఆ తర్వాత మన యొక్క ఇదంతా కూడా మన శతకం అంటే ఏంటి నేర్చుకున్నాం. ఆ తర్వాత మనందరం కూడా మనందరం కూడా మన పాఠంలో ఉన్నటువంటి పద్యాలను ఇక నేర్చుకున్నాం. సరే, ఇప్పటి వరకు మనం శతకము అంటే శతకం యొక్క పరిచయాన్ని నేర్చుకున్నాము. శతకం అంటే ఏంటి, మకుటం అంటే ఏంటి, శతక కవులు ఈ యొక్క పద్యాలను మనకి ఎందుకని చెప్పారు, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి, అలాగే మన పాఠ్యాంశంలో మన తెలుగు వాచకములో ఈ శతక పద్యాలను మన యొక్క ఒక అంశంగా ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనను ఉత్తమ పౌరులుగా చేయడం అనేది, మనలో మనకి మంచి స్వభావాన్ని ఇవ్వడం అనేది అన్న విషయం మనము ఇప్పటివరకు నేర్చుకున్నాము. ఇప్పుడు మన పాఠ్యభాగంలో పేజీ నెంబర్ చూడండి, తెలుగు వాచకంలో 66వ పేజీలో శతక మధురిమ అనేటువంటి పాఠం ఉంది. అందులో చదవండి, ఆలోచించి చెప్పండి. దగ్గరికి వెళ్దాం ముందర. సరే, ఇక్కడ ఏమంటున్నాడు, నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన గాని మల్లెపూల బితంబు తెల్లబడునే. ఇది మీరు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. నాకంటే నేను అర్థం చెప్పకముందరే మీరు ఈ అర్థాన్ని గ్రహించగలగాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు 10వ తరగతికి వచ్చారు. మనం ఎన్నో ఏళ్ల నుంచి ఈ తెలుగు భాషని కానీ తెలుగు పద్యాలు కానీ నేర్చుకుంటూ ఉన్నాం. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క పద్యాలలో చక్కటి అర్థమైన చక్కటి తెలుగు పదాలతో ఉన్నది కాబట్టి అర్థం చేసుకుంటే మీకే అర్థం తెలుస్తుంది. అది నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన గాని మల్లెపూల విధంబు తెల్లబడునే. వేపాకు పసరెంతసేపు గాచిన గాని తేనెతో సమముగా తీయబడునే. వెల్లిపాయలు తెచ్చి వేగంధమున కూర్చ పరిమళించునే మొల్ల విల్లవలను. కుక్క తోకకు రా
వంకబోయిన కొన చక్కనగునే కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తులౌతురెట్లు చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప. ఇక్కడ చూసారా రెండు వాక్యాలు, రెండు పాదాలలో మనకి ఈ యొక్క మకుటం కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు సుమతి అనే ఒక పదం, ఒక పదము, అలాగే విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి ఒక పాదము, ఇక్కడ రెండు పాదాలలో మనకి. ఇంకా మనం ఇప్పటిదాకా 4 పాదాలు ఉన్నటువంటి పద్యాలు, ఇంకా తేటగీతి ఆట వెళ్దేనే చిన్న చిన్న పద్యాలు 1-2 సార్లు చదవంగానే మనం కంఠస్థం చేసే పద్యాలు నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది సీస పద్యం అంటారు. ఇందులో 8 వరుసలు ఉంటాయి, 8 పాదాలు ఉంటాయి. ఆ 8 పాదాలతో పాటు ఇంకా 4 చిన్న పద్యం, తేటగీతి కానీ ఆటవెత్తి కానీ ఒక చిన్న 4 పాదాల పద్యం. ఇక్కడ 8 లైన్లు అంటే పెద్ద పెద్ద వరుసలతో 4 పాదాలే పెద్దగా ఉన్నాయి కాబట్టి 8 పాదాలు, తర్వాత 4 పాదాలతో ఈ పద్యాన్ని మనం గమనిస్తున్నాం. నేను ఎంతో చక్కటి పద్యం అన్నమాట ఇది, మీ అందరికీ బాగా అర్థమవు ఉంటుంది. ఏంటంటే మనందరం అంటూ ఉంటాము, ఏంటి ఏదైనా కానీ చెప్పగానే మంచి వాళ్ళతో కూర్చుంటే వాళ్ళకి అడుగుతూ ఉంటారు కదా, ఆ అమ్మాయి బాగా చదువుతుంది కాబట్టి నన్ను ఆ అమ్మాయి పక్కన కూర్చోపెట్టండి, లేకపోతే ఆ అబ్బాయికి ఫస్ట్ మార్క్ వస్తుంది కాబట్టి నేను కూడా అబ్బాయితో కూర్చుంటా. కాదు, ఇదంతా ముందర ఏం ఉండాలి, మనలో రావాలి మార్పు అని చెప్తున్నారు. ఎలా ఎందుకు మనలోనే ఉండాలి మార్పు అనేది, మనలో నుంచి రావాలి, మంచితనం అనేది మనలో నుంచి రావాలి. ఎంతసేపు ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే సరిపోదు, మనం వాళ్ళ నుంచి మంచిని గ్రహించగలగాలి, లేకపోతే ఈ పద్యంలో చెప్పిన విధంగా అవుతుంది. ఇది చాలా చక్కటి పద్యం, వినండి. నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన గాని మల్లెపూలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. నల్ల గొంగడి అంటే తెలుసా, రగ్గు. అలాగే ఏమంటారు మీరు మీ భాషలో ఏమంటారు, గొంగళిని అంటారు. సరే, అలాగా రగ్గు అన్నమాట, మనం చలికాలంలో కప్పుకునేటువంటి రగ్గు. దాన్ని, కానీ ఇది ముతకగా ఉంటుంది మేడం, ఇది ముతకగా ఉంటుంది గొంగళి. కాబట్టి ఇటువంటి నల్ల గొంగడి తెచ్చి ఏమంటారంటే గొర్రె బొచ్చుతో చేస్తారు కదా, అది అన్నమాట ఇది నల్ల గొంగడి. అది నల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని తెచ్చి దాన్ని తెల్లగా రోజు ఉతికి చల్ల అంటే మజ్జిగ తెల్లగా ఉంటుంది కదా. ఇలాంటి పద్యం మనం ఎక్కడ చేసాం, ఎలుగుతోలు తెచ్చి ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు అని పద్యం చదువుకున్నాం కదా. అలాగా అర్థంలో ఈ యొక్క నరహరి శతకంలో కాకుత్సం శేషప్ప కవి అన్నమాట. ఈయన చాలా అందంగా ఇలాగ రాశారనమాట. నల్ల గొంగడి తెచ్చి చల్ల అంటే చల్ల మజ్జిగ అన్నమాట. ఆ మజ్జిగని రోజు అద్దితే మాత్రం అది ఏమన్నా మల్లెపూలాగా తెల్లగా అవుతుందా, అవ్వదు కదా. అది తర్వాత వేపాకు పసరెంత సేపు గాచిన అంటే కాచిన, ఎంతసేపు కాచినా కానీ వేపాకును రసాన్ని తీసి దాని కనుక స్టవ్ మీద పెట్టి ఎంతసేపు కాస్తే మాత్రం ఆ చేదు పోయి అది తేనెలాగా తీయగా అవుతుందా అని చెప్తున్నాడు అనమాట. అలాగే వెల్లిపాయలు తెచ్చి వేగంధమున కూర్చ, వెల్లుల్లిపాయలు తెలుసు కదా మీకు, ఏమంటారు వాటిని, గార్లిక్ అంటారు. ఆ గార్లిక్ అనమాట. వెల్లుల్లిపాయను తెచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయి గంధం ఉంటుంది, మనం మెడకి రాసుకుంటాం కదా గంధం, సుగంధం, ఆ చందనంతో దాంతో కలిపి కనుక దీన్ని చాలా రోజులు పెట్టేసి ఉంచితే ఈ వెల్లుల్లిపాయ వాసన పోయి గంధం వాసన దీనికి వస్తుందా అని అడుగుతున్నాడు. పరిమళించునే మొల్ల విపులవలను, అలాగే మల్లెపూల మొగ్గలు, మల్లె మొగ్గలలాగా, అలాగే ఇది కూడా మంచి వాసన వస్తుందా, రాదు కదా, వస్తుందా, రాదు. అలాగే కుక్కతోకకు రాతి గుండు గట్టిన గాని వంకబోయిన, కుక్కతోక వంకర అని చెప్పి మనం జాతీయం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు, అలాగనమాట. ఆ కుక్కతోకకి పెద్ద రాతి గుండు, అది ఎప్పుడు ఇలా వంకరగా ఇలా తిరిగి ఉంటుంది. దానికి కనుక దాన్ని సమంగా ఎంత చేసినా కానీ రాదు. దానికోసం పోనీ సరే, ఏదైనా మనము ఒక చెట్టును కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ, ఇప్పుడు పేపర్ నలిగిపోయినప్పుడు దాని మీద ఏదైనా ఒత్తు పెడితే ఏమవుతుంది, ఈ మొగిపోయినటువంటి పేపర్లు మళ్ళీ అయిపోతాయి అన్నమాట, సమంగా అవుతాయి అన్నమాట. అలాగా
ఇలా కుక్కతోకి కనుక పెద్ద రాయి తీసుకొచ్చి ఒక తాడు కట్టి దాన్ని కడితే ఇలాగ వంగిన ఇలా స్ట్రైట్గా కిందకి చేసామనుకుందాం, చేస్తే ఇలా ఉండిపోతుందా? ఉండదట. కాబట్టి మళ్ళీ ఆ రాయి తీసేయంగానే దాని వంకర అది మళ్ళీ యథావిధిగా ఉంటుంది. అందుకే కుక్కతో ఒక వంకర, అలాగే చెడ్డవాళ్ళ యొక్క బుద్ధి కూడా వంకర అని చెప్పి మనం పోలుస్తూ ఉంటాం. వంకపోయిన కొన చక్కనొగుని, ఆ వంకరగా ఉన్నటువంటి కొన చక్కగా అవుతుందా? అవ్వదు అని చెప్తున్నారు. అలాగే కొంటెలను సజ్జనులతోన గూర్చితేమి. కొంటెలు అంటే ఏంటి? అల్లరివాళ్ళు, చెడ్డవాళ్ళు, చెడ్డ బుద్ధి ఉన్నవాళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళిపోయి మంచి వాళ్ళ పక్కన, సజ్జనుల పక్కన కూర్చోబెట్టినంత మాత్రాన ఆత్మ పరిశుద్ధులై భక్తులౌదురెట్లు. ఒక బాగా చదివేవాడిని పక్కన కూర్చోపెట్టుకున్నాం అనుకుందాం. అంటే వీడు పక్కన కూర్చున్నప్పుడు, వీడు చదువుకుంటున్నప్పుడు చూస్తే అతడిలో చూసి మార్పు వస్తే మారుతాడు. అంతేగాని ఉట్టిగా పక్కన కూర్చున్నంత మాత్రాన మారిపోతాడా? వాడికి బాగా చదువు వచ్చేస్తుందా? రాదు కదా. అదే చెప్తున్నాడు ఇందులో. అంత మాత్రాన ఆత్మ పరిశుద్ధులే భక్తులవుతారా ఏంటి అంటున్నాడు. చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్ప నాగతల్ప. ఈ యొక్క నరహరి చక్రమును ధరించిన వాడా, ధర్మపురిలో వెలిసినటువంటి ధర్మపురి ధామ. ధర్మపురిలో నృసింహస్వామి క్షేత్రం ఉంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది, మీరు కూడా వెళ్ళి ఉంటారు మీలో చాలామంది. కాబట్టి ఆ యొక్క స్వామిని కొలుస్తూ ఆయన దర్శనమప్పుడు ఈ యొక్క కాకుత్సం శేషప్ప కవి రాసినటువంటి పద్యం అన్నమాట ఇది. అందుకని సార్వభౌమ అంటే ఈ యొక్క అన్ని జగత్తులకు కూడా చక్రవర్తి అయినటువంటి వాడా. నరహరి అంటే నరులను పరిపాలించేటువంటి వాడా అని చెప్పనమాట. భక్తజన కల్ప, భక్తులైనటువంటి వాళ్ళకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలను తీర్చేటువంటి వాడా. నాగతల్ప, ఈ యొక్క నరసింహస్వామికి విష్ణుమూర్తి యొక్క శేషతల్పం అన్నమాట. అందుకని నాగము అంటే శేషనాగం. అటువంటి దాని మీద శయనించేటువంటి ఓ విష్ణుమూర్తి అని చెప్పనమాట అని చెప్పి చాలా చక్కగా అడిగాడు. కాబట్టి మనం కూడా మనలో మనకి మార్పు రావాలి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పక్కన కూర్చుంటేనో, వాళ్ళని చూస్తుంటూనే కాదు, వాళ్ళని చూడంగానే మనలో మార్పు వచ్చినప్పుడే మనం మారుతామని చెప్పడం ఇక్కడ కవి యొక్క ఉద్దేశం. పై పద్యం ఎవరు రాశారు? ఏ శతకంలో ఉన్నది? ఎవరు రాశారు? కాకుత్సం శేషప్ప కవి. మరి ఆయన రాసినటువంటి శతకం ఏంటి? అవును, నరహరి శతకం అన్నమాట. సరే, ఈ పద్యం ద్వారా మనం ఏం గ్రహించాము? కేవలము ఏం చెప్పాము? ఒట్టి ప్రయత్నం చేయకుండా కేవలం వాళ్ళలాగా ఉండాలి, మార్పు రావాలంటే కాదు, ఎక్కువ మిక్కిలి ప్రయత్నం చేస్తేనే మనలో మంచి మార్పు వస్తుంది. ఎవరిలో అన్నా మంచి మార్పు కావాలంటే ప్రయత్నం చేయాలి కానీ కేవలము సహజంగా వచ్చేదు అని చెప్పేసేటువంటిది ఈ పద్యంలో మనం గ్రహించాం. ఇట్లాంటి పద్యాలు మీకు ఇంకా ఏమైనా తెలుసా? చాలా తెలుసు. నేను ఇందాకే చెప్పాను కదా, అది కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి సువలగ్నమునం. ఇంతకుముందు చెప్పా, వెనకటి గుణమేలమాలు అని చెప్తూ మీకు ఎప్పుడు కూడా ఈ పద్యాన్ని తరగతిలో చెప్తూ ఉంటారు. కాబట్టి మార్పు రావాలంటే మనము పెద్దగా ఏదైనా గొప్ప విషయాల్లో కూర్చోపెట్టడం కాదు, అది మనలో లోపల నుంచి మనలో మార్పు రావాలి, మన స్వభావంలోనే మార్పు రావాలన్న విషయం మీకు ఇక్కడ తెలుస్తూ ఉంది. తర్వాత వీటిని ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకోసం నేర్చుకోవాలి? మన హితం కోసం నేర్చుకోవాలి. మన జీవితాన్ని సంతోషంగా మనం గడపాలంటే. అందుకే ఇక్కడ శతకము అంటే 100 పద్యాలు గలది. మధురిమ అంటే తీయమనేది అనమాట, తేనె లాంటిది అనమాట. ఈ మధురిమ ఏంటి తీపి? మన జీవితంలో తీపి అంటే ఏంటి? సుఖం అన్నమాట. మనం సుఖంగా జీవించాలి అంటే ఈ శతక కవులు చెప్పించినటువంటి నీతులను, వాళ్ళ అనుభవంతో మనకు నేర్పినటువంటి పాఠాలను మనం గ్రహిస్తే కనుక మన జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా, తీయగా గడిచిపోతుంది అన్నది ఈ యొక్క శతక మధురిమ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత పాఠం ఉద్దేశం చూడండి, కింద సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి విలువలను పెంపొందించడానికి ఈ శతక కవులు మనకి కృషి చేసి మనకి రకరకాలైనటువంటి పద్యాలను ఇచ్చారు. అట్లాంటి వివిధ శతకాల్లోని పద్యాలనే మనము, అటువంటి పద్యాల ద్వారా మనము మన మానవతా విలువలు, మనలో ఉన్నటువంటి విలువలను మనం
పెంచుకోవడానికి ఇవన్నీ కూడా మనము చదువుకోవాల్సి ఉంది. సరే, పాఠ్యభాగ వివరాలలోకి వస్తే ఇది మనం శతక ప్రక్రియ అని తెలుసుకున్నాము. ఈ శతకాల్లోని పద్యాలను ముక్తకాలు అంటారు. ముక్తకాలు అంటే ముందరే చెప్పుకున్నాం మనం, ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాము. అలాగే శతకాలలో మొక్కటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుందని, అలాగే కొన్ని శతకాలకి కొన్ని మకుటాలు లేకుండా కూడా శతకాలు ఉన్నాయట, అలాంటివి కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. ఈరోజు మన పాఠంలో సర్వేశ్వర శతకము, శ్రీ కాళహస్తీశ్వర శతకము, మల్లభూపాలయ శతకము, దాశరథి శతకము, నారసింహ శతకము, అలాగే విశ్వనాథేశ్వర శతకము, లొంక రామేశ్వర శతకము, వేణుగోపాల శతకము, ఈ శతకాలలో ఉన్నటువంటి ఒక్కొక్క పద్యాన్ని మనం చెప్పడం ద్వారా అక్కడ యొక్క కవి యొక్క పరిచయం, ఏ పద్యం చెప్పుకున్నప్పుడు ఆ కవి యొక్క పరిచయం చేసుకుందాం మనం. అదేవిధంగా అందులో ఉన్నటువంటి చాలా అమూల్యమైనటువంటి విలువలను మన యొక్క ఆస్తిగా చేసుకొని మన యొక్క విలువలను పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. చాలా జాగ్రత్తగా వినడమే కాదు, ఆ విన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ మన జీవితంలో వాటిని ఆచరణీయం చేసుకుంటే ఇవి మనకు ఉపయోగిస్తాయి. లేకపోతే ఇందాక పాఠంలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు, ఉట్టిగా మనం నల్ల గోంగడి తెచ్చి చల్ల, అలాగే మీకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పాఠ్య పుస్తకంలో మనకి శతక పద్యాలు నేర్చుకున్నా, నీతులు నేర్చుకుంటున్నా, ఇవన్నీ నేర్చుకున్నా అవన్నీ కూడా మనకు ఉపయోగించాలి అంటే ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలి, మన లోపల నుంచి, మన స్వభావంలో మార్పు రావాలన్నమాట. అలా వచ్చినప్పుడే వీటి ఎలా ఉపయోగం, లేకపోతే మనకి ఇప్పుడు పద్యం మనకి చెప్పిన పద్ధతిలోనే మన జీవితం కూడా గడిచిపోతూ ఉంటుంది. సరే, మొదటి పద్యం మనం చెప్పుకున్నాము సర్వేశ్వర శతకము. ఈ సర్వేశ్వర శతకాన్ని యథావాకుల అన్నమయ్య గారు రచించారని చెప్పి ఆయన 13వ శతాబ్దికి చెందినటువంటి కవిగా మనము తెలుసుకుంటున్నాము. సరే, అంటే 1200 నుంచి 1300 మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క 100 సంవత్సరాలకి 13వ శతాబ్దము. ఈయన 1242వ ఉజ్జాయింపుగా అన్నమాట. దగ్గరగా ఆయన 1242 సంవత్సరంలో జన్మించినట్టుగా అప్పటికి చెందినటువంటి వారుగా చెప్పుకున్నాం. కాబట్టి 1200-1300 మధ్యలో ఉన్నటువంటి 100 సంవత్సరాలు 11వ శతాబ్దిగా మనం మీకు తెలుసు. సరే, ఇప్పుడు మనం మొదటి పద్యాన్ని నేర్చుకున్నాము. అందరూ కూడా మొదటి పద్యంలోకి రండి. పేజీ నెంబర్ 69 తీయండి. పేజీ నెంబర్ 69లో మనం ఇక్కడ తెలుసుకుందాం. దానికి ముందర ఈ పాఠంలోకి ప్రవేశిక అని చెప్పి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, అది జాగ్రత్తగా వినండి. మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి, స్నేహితులు ఎట్లా ఉంటారు, భగవంతుని గుణగణాలు భక్తులతో ఎట్లా ఉండాలి, కీర్తిమంతులు ఎవరు, మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి అని తెలుపుతూ ఈ విషయాల అంశాలన్నీ కూడా మనకు చర్చిస్తూ ఒక్కొక్క కవి ఒక్కొక్క పద్యం రాసిన పద్యాలను మనకి ఇక్కడ మన పాఠ్య పుస్తకంలో ఈ పద్యాలుగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటి యొక్క అవసరాన్ని మనం అర్థం చేసుకొని వాటిని మనం ఆచరించి ప్రయోజనాన్ని పొందుతాం. సరే, మొదటి పద్యం చూడండి, జాగ్రత్తగా వినాలి. తర్వాత రేపు వర్చువల్ క్లాస్లో నేను ఎవరిని లేపి చదవమంటే వాళ్ళు అది లేచి చదవడము, పద విభజన చేయడము, దాని యొక్క ప్రతి పదార్థాన్ని కూడా నాకు వివరించాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టంబు ఏకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పము అది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవిలేని పూజల మదింగైకో సర్వేశ్వర. సర్వేశ్వర, సర్వములకు ఈశ్వరుడైనటువంటి వాడా, సర్వ జగత్తులకు అన్ని లోకాలకు పరిపాలించేటువంటి ఓ ఈశ్వర. ఏంటిట ఆ ఈశ్వరుడు ఎటువంటి భక్తులని ఆయన యొక్క పూజలను ఆయన గ్రహిస్తాడు అనేది చెప్తున్నాడు. కూర్చొని గంటలు మల్లెపూలు తెచ్చి, తామర పువ్వులు తెచ్చి, లేకపోతే ఒక గంట సేపు మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మర్చిపోయి, మనం చేయాల్సిన మేలును మర్చిపోయి, ఇతరులకు చేయాల్సిన అన్ని మర్చిపోయి మనం చాలా స్వార్థంతో కూర్చొని గంటలు కనుక మనం పూజలు చేస్తే ఏమీ ఉపయోగం లేదు అని చెప్పి
ఇందులో ఎటువంటి పూజని దేవుడు తీసుకుంటాడు? ఆయనకి అర్చన చేయడానికి మనం 3 పువ్వులు సమర్పిస్తే చాలుట. 3 పువ్వులు. మనం కిలోలు పువ్వులు తీసుకురావక్కర్లేదు, లేకపోతే 100 రూపాయలు 100 పెట్టి పువ్వులు కొనుక్కురానక్కర్లేదు. అవి మనలోనే ఉన్నాయట ఆ 3 పువ్వులు. ఆ 3 పువ్వులు ఏంటి, ఏమి చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. మొదటిదిట, భవదీయ అర్చన చేయుచో, నీ యొక్క పూజ చేసేటప్పుడు ప్రథమ పుష్పము, మొదటి పువ్వు ఏంటిట? సత్యము. ఎల్లప్పుడూ కూడా మనం నిజాన్ని మాట్లాడాలి, నిజం కోసమే మనం జీవించాలి. ఎటువంటి భయం కానీ స్వార్థం కానీ లేకుండా మనం సత్యాన్ని ఆచరణ చేయాలి అనేది మొదటి పుష్పం. అదేట మనం ఎప్పుడు కూడా సత్యవాక్ పరిపాలకులు అయితే అది మనం దేవుడికి చేసేటువంటి మొదటి పువ్వు అన్నమాట, పూజ. రెండవ పూజ ఏంటి? పువ్వు ఏంటిట? పూజ చేయడానికి దయాగుణము. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సర్ప జీవుల మీద వాళ్ళ కష్టాలన్నిటినీ కూడా మన కష్టాలుగా భావించి మనకి చేతనైనటువంటి సహాయం చేయడము, మనకి చేతనైనటువంటి జాలిని దయని చూపించటము అనేది రెండవ పుష్పంట. అతి విశిష్టము, అన్నిటికంటే ఇంకా గొప్పదేంటట? ఏకనిష్ట సమోత్సవ సంపత్తి. ఏంటిట? నిష్ట. భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు ఏకాగ్రమైన చిత్తంతో మనం పూజ చేయాలి. నేను గంట సేపు పూజ చేస్తానండి అనంటే ఉపయోగమే లేదు. ఆ గంట సేపు కాదు, ఒక్క నిమిషము భగవంతుణ్ణి మనసారా ధ్యానిస్తే చాలట. అది 3వ పుష్పంట. అంతేగాని మనం మన పని అంతా మానుకొని గంటలు పూజలు చేయనవసరం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి 3 పువ్వులు గానక లేకపోతే ఎవరు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని గంటలు చేసినా కానీ అటువంటి పూజను నీవు స్వీకరించవు అని చెప్తున్నాడు. ఇందులో మనం గ్రహించింది ఏంటి? మనం ఎప్పుడు కూడా సత్యమని మాట్లాడాలి. దేవునికి ప్రియమైన వాళ్ళుగా మనం ఉండాలి అంటే మనం చేయాల్సింది మొదటిది ఎల్లప్పుడూ కూడా సత్యమును మాట్లాడటము. రెండవది ఏంటి? ఎల్లప్పుడూ కూడా మనం సకల జీవుల యందు దయను కలిగి ఉండటం, జాలి కలిగి ఉండాలన్నమాట. ఎవరిని కూడా మనము తెలిసి మనం ఎవరిని కూడా బాధను కలిగించకూడదు. అంటే అక్కడ ఏంటి, మనం కత్తితోనో కర్రతోనో కొట్టనవసరం లేదు. మాటలతో కానీ లేకపోతే చేతులతో కానీ మనం ఎదుటి వాళ్ళని ఎటువంటి బాధను కలిగజేయకపోవడమే దయాగుణం అన్నమాట. అలాగే తర్వాతదేమో ఏకాగ్రమైన చిత్తంతో ఏ పని చేసినా కానీ దాని మీద, మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఏకాగ్రతతో చదువుకోవాలి. ఆడుకుంటున్నారు, ఏకాగ్రత. ఏ పని చేసినా కానీ ఆ పని మీద ఏకాగ్ర చిత్తంతో ఉండటం అనేది దేవుని యందు కూడా పూజ చేసేటప్పుడు కూడా మనం అటువంటి ఏకాగ్ర చిత్తంతో గనక, అంటే ఏకాగ్రత అంటే ఏంటి? కాన్సంట్రేషన్ అన్నమాట. కాబట్టి అటువంటి నిర్మలమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో కనుక, మనసుతో కనుక దేవుని కనుక ధ్యానిస్తే, ఒక్క నిమిషం సేపు ధ్యానించినా చాలు, అది ఎన్నో కోట్ల మనకి ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందని చెప్పి ఈ పద్యంలో మనకి ఒక సర్వేశ్వర శతకంలో యథావాకుల అన్నమయ్య గారు చెప్పారు. ఒక్కసారి మళ్ళీ చదువుతాను ఈ పద్యాన్ని, జాగ్రత్తగా వినండి, తర్వాత మీరు అర్థం చెప్పండి. భవదీయార్చన సేయుచు ప్రథమ పుష్పంబు ఎన్నన్ సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టంబు ఏకైష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవిలేని పూజల మదిం గైకో సర్వేశ్వర. ఈ విధంగా చెప్పాడు. దీని యొక్క భావాన్ని ఒకసారి చూసి మనం తర్వాత ప్రతిపదార్థాన్ని నేర్చుకుందాం. సర్వేశ్వర, నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం దయ, మూడవ పుష్పం ఏంటి? మిక్కిలి విశిష్టమైనటువంటి ఏకాగ్రమైనటువంటి చిత్తం అన్నమాట. ఇది నిజమైనటువంటి భక్తి యొక్క విధానము ఇది. అంతేగాని గంటలు పూజలు చేయడము, లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి ఎంతో దేవుడి కోసం అని చెప్పి ఏదో చేయడం కాదు. ఈ 3 పుష్పాలు కనుక లేకపోతే మనం ఎంత సమయం పూజ చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ వృధానే. కాబట్టి నీవు ఈ యొక్క ఆ పూజను నువ్వు స్వీకరించవు కదా అని చెప్పి ఇక్కడ మనకి యథావాకుల అన్నమయ్య గారు సర్వేశ్వర శతకంలో చెప్పారు. తర్వాత మనం ఒక్కొక్క పదానికి ప్రతిపదార్థాన్ని నేర్చుకున్నాం. సరేనా? సిద్ధంగా ఉండండి.